నీ అయ్యా అరే వేణు బంగారం నెక్లెస్ దొరికిందిరా. బంగారం దొరికితే గంగలో ముంచి తీయాలి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది. దొరికిన బంగారం మంచిది కాదు, నాకు ఇర్రి. నీకెందుకు ఇయ్యాలరా? దొరికిన బంగారం మంచిది కాదు, మనిషిని బలి తీసుకుంటది. పిచ్చోని లెక్కున్నాడు. మనం బంగారం గంగల ముంచుతాం పారా. ఊర్రా పోర్రి, బంగారం ఏం చేస్తుందో. తొందరగా బంగారం గంగలో ముంచురా. ఫంక్షన్ కి పోతే ఆడవాళ్ళందరూ ఎవరు ఎంత బంగారం వేసుకొచ్చిల్లా అని మెడల్నే చూస్తారు. ఈ బంగారం ఆడవాళ్ళకి అందాన్ని ఇస్తుంది. నీ సోయి పాడగా నీళ్ళ ముంచు. ఏమైందిరా? నెక్లెస్ రౌతు పక్కల పడ్డది. నీ అయ్యా ఆశాన్ని ఆగం చెప్తేవారా? సావు నా కొడుకు సావు. అన్నా ఎండిపోయిన కుడుకలు తెచ్చినా, జాగ్రత్తగా అక్కడ పెట్టు, అవి చాలా ముఖ్యమైనవి. కొబ్బరి కుడుకలతో ఏం చేస్తారు? పవిత్రమైన గంగా జలం తెచ్చి వాటి మీద చల్లు. అన్నా కొబ్బరి కుడుకల మేము నిజాలు ఏమైతుంది? ఇవన్నీ దేవుడి గుడి ముందు కొట్టిన కొబ్బరికాయలు. ఇలా నీళ్లు చల్లి వాటిని ముట్టుకుంటే ఎవరు ఏ వరం కోరుకున్నారో తెలుస్తుంది. అయితే నేను ముట్టుకుంటా. కొడుకలు ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవద్దు. శ్రావణ మాసంలో పుట్టి కన్యారాశి కలిగిన వ్యక్తి మాత్రమే ముట్టుకోవాలి. ఒక తల్లి పిల్లలు లేక బాధపడుతోంది, ఒక వ్యక్తి పెళ్లి కావాలని బాధపడతాడు. ఏమైందన్నా? వీడి కోరిక మామూలుగా లేదు. ఏంటది? వీడు 2 రోజుల ప్రెసిడెంట్ భార్యను లేకపోవాలని మొక్కిండు. ప్రెసిడెంట్ భార్య అంటే 4 రోజుల ముందు ఈ పని చేసేది ఉంటే నా భార్య లేకపోతే కొబ్బరికాయ తెచ్చినా గడ్డపాడ తెచ్చిన. ఆ 2 పట్టుకొని నేను చెప్పిన దగ్గరికి పదండి. త్వరగా నువ్వు కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం చేయాలన్నా? ఆ కొబ్బరికాయ ఇదే ఇక్కడ తవ్వాలే. మనం అనుకున్నది ఇక్కడ ఉంటదా? ఖచ్చితంగా ఉంటది. తవ్వరా? మనం అనుకున్నట్టు నీళ్ళు వచ్చినాయి. పైప్ లైన్ వల్ల కొట్టి అరవై మీద మన్ను వస్తాయి. ఉరుకుర్రో అన్నా, నువ్వు చెప్పినట్టు ఎర్రబాయి నీళ్ళు పట్టుకొచ్చిన. ఆ బావిలో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ఈ నీళ్లు చాలా ప్రమాదకరం. ఎక్కబాయి నీళ్ళ. ఇప్పుడు ఈ నీళ్ళని ఏం చేద్దాం? నాకు ఎర్రబాయి నీళ్ళు కావాలి. ఆ నీళ్ళ గురించి వేణు చెప్పిన ఈరోజు తీసుకొస్తా అన్నాడు. ఇగో ఎర్రబాయి నీళ్లు. బాయిలకు దిగి నీళ్ళు వచ్చింది ఎవరు? నేనే. ఈ నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉండయి, ఒక్క ఎండాకాలం మాత్రమే ఉంటాయి. ఉంటామే గాని ఆ నీళ్ళతో ఏం చేస్తావు? ఆ ఎర్ర బాయిలో చాలా మంది దునికి చచ్చిపోయారు, అందుకే ఈ నీళ్లు ఎర్రగా ఉంటాయి. ఈ నీళ్లు మనుషుల మీద రాలితే నేను చెప్పినట్టు తింటారు. మీరేమన్నా చేసుకోర్రి. నీళ్లు తెచ్చినందుకు మా డబ్బులు మాకు పంపు. అరే నీ మీద ఒక్కసారి ప్రయోగం చేస్తారా? అబ్బా ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నీ అవ్వ కుంకుమ నీళ్ళు మీద చల్లినట్టు అనిపిస్తుంది. కుంకుమ నీళ్ళ నాయనా నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిందా? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి నాయనా? అర్కదిన్రా. నువ్వు జాబ్ వదిలేయి బిడ్డ. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన నువ్వు దాన్ని వదిలేయమంటావు? నెత్తి మీద బొచ్చేం కాదు, అరెకరం అమ్మి జాబుకు పైసలు కట్టిండు. వీడు కష్టపడి చదివిండంట. అరే కర్రోడా నోర్మి. నువ్వు ఉద్యోగం చేస్తే లక్షలు సంపాదిస్తావు. ఊళ్ళో అందరూ బాగా సంపాదిస్తాను అంటారు. వద్దు బిడ్డ. సంకనాక కట్టినావు మరి పైసలు. ఇప్పుడు ఏం చేద్దాం నాయనా? ఈ పాడులోకంలో ఎలా బ్రతికిన ఓర్వరు జనం. మన ఆస్తి అంతా ఊళ్ళో వాళ్ళకి రాసిద్దాం. తర్వాత రోడ్ల మీద బొచ్చ పట్టుకొని అర్క తిందాం మనం. ప్రశాంతి ఆపోయినవరా? చచ్చిపోయిందా? ఎట్లా? ఇవాళ తుమ్మితే చచ్చిపోయిండు. తుమ్మితే చచ్చిపోయింది. అదే నాకు తెచ్చలేదు. మనిషి అన్నాక పోవు సహజమే. మనం కూడా ఎప్పుడో పోవాల్సిందే. ఎంతసేపు అని ఎడతావు? తీసుకుపోయి బొంద పెట్టుకో. నిజమే, తీసుకుపోయి బొంద పెట్టంపా. ఏవద్దు, ఏసుకోవద్దా? ఒక్కడివే బొంద పెట్టలేవు, మేము కూడా సాయం చేస్తాం పా. తుమ్మితే చచ్చిపోయింది. ఈయనకేదో గుండె సమస్య ఉన్నట్టున్నది. వీడికి గుండె లేదన్నా, ఎప్పుడో ఒక అమ్మాయి ఎత్తిపోయింది. నాకేదో తేడా కొడుతుంది. వీడిని పోలీస్ స్టేషన్ తీసుకోవంపా. వద్దనా, వీడిని బొంద పెడతాం పారి. నిజం చెప్పరా, ఏం చేసినావో? మా ఊడు శివాసనం ఎత్తా అని అన్నాడు. ముక్కుల గింజలు కాలొస్తానని ముక్కు మూసిన చచ్చిండు. అన్నా కర్రె చింతపండు తెచ్చిన. ఆ చింతపండు ముట్టుకున్నావా? ముట్టుకోలేదన్నా, కానీ తీసుకొస్తాంటే నా వేలు చింతపండుకు తగిలింది. ఎంత పని చేసినావురా? ముట్టుకోవద్దన్నా కదా. గురూజీ చింతపండు పొరపాటున వేలు తాకింది. చింతపండు అపవిత్రమైంది, వేపాకుతో దిష్టి తీసేయి. ఆ చింతపండుతో ఏం చేస్తావు అన్నా? కర్ర చింతపండు పాత్రలు తొమ్మితే తెల్లగా అవుతాయి. ఇప్పుడు మనం పెద్ద పని చేయాలి. ఏంటది? రాజుగారు నల్లగా ఉన్నాడుగా, వానికి చింతపండు నీళ్ళని కలిపి తాగిపిస్తే తెల్లగా అవుతాడు. ఇంకెన్ని రోజులు ఈ కర్రె మొఖం ఇయాడితో పోవాలి. రాజుగా తాగురా. రాజుగా నువ్వు తెల్లగా అయినవురా.
ఆ, వీడేంది ఇట్లా తయారైండు? ఏంటి బాయ్యా చింతపండు వీడిని చింతపండు గాని చేసినట్టున్నది. అరే టిఫిన్ మూతలేదురా. ఇంత గట్టి పెట్టి ఇందులో ఏమున్నదిరా? నా పసంది గాడు టిఫిన్ మూత ఓపెన్ చేస్తాడు. టిఫిన్ మూత ఓపెన్ చేసే మొగోడు ఇంకా పుట్టలేదురా. అది ఆ రమేష్ గారి ఇంట్లో ఎత్తుకొచ్చిన మాయల పక్కిన ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు వాడి ప్రాణాలు ఆ టిఫిన్ బాక్స్ లో ఉన్నాయి. వాడి పాడాలు ఇందులో ఉండేంద్రా? ఇది ఎందుకు ఎత్తుకొచ్చినావు? నా టిఫిన్ నాకిరా. ఈ టిఫిన్ మూత ఓపెన్ చేసి నీ ప్రాణాలు తీస్తా. ఈ టిఫిన్ కి ఆయనకి ఏ సంబంధం రా? ఈ టిఫిన్ వాళ్ళ పూర్వీకుల దైవం. వాళ్ళ తాత చనిపోయే ముందు టిఫిన్ ఇచ్చి ఈ మూత తెరిస్తే నీ ప్రాణం పోయినట్టు అని చెప్పి చనిపోయిండు. అతను ఎందుకు చంపాలనుకుంటారు? పదవిలోకి వచ్చిన దగ్గర నుండి జనాల కష్టాలను పట్టించుకుంటలేడు, అందుకే వాడిని చంపేస్తా. మేము గంతేరా, గెలవక ముందు ఒక మాట, గెలిచినాక ఒక మాట చెప్తాం. మమ్మల్ని నమ్మడం మీ పిచ్చితనం. జై బాలయ్య. తమ్ముడు గుండె నొత్తాందిరా. గుండె నొత్తందా? అయితే నీకు గుండెపోటు వచ్చేటట్టే ఉన్నది. గుండె పొడి వస్తే చాలా ప్రమాదకరం. నేను ఉంటున్నా పోతాను. అలా అనకన్నా, నిన్ను నేను కాపాడుకుంటా. నీ చివరి కోరిక ఏంటిదో చెప్పు. కాపాడుతా అని చివరి కోరిక ఏంటిదో అడుగుతానవేంద్రా? నీ గుండె నొప్పి అనగానే నేనేం మాట్లాడుతున్నావు నాకే అర్థమైతలేదు అన్న. దవాఖానకు తీసుకుపోరా. రాకుండా తీసుకోపోతే వీడు బతాడు. వీడు తప్పితే అస్తంతా నాకే వస్తుంది. హలో 108. అరే నేను పోతే ఆ 10 ఎకరాలు నువ్వే తీసుకోరా. అదేందని అలా అంటున్నావు? నువ్వు నా తమ్ముడివిరా, నీకంటే నాకేది ఎక్కువ కాదురా. అన్నా నువ్వు అట్లా అనకన్నా, నీకు నేనున్నా. ఆస్తి తీసుకుంటా అని ఇక్కడ సంతకం పెట్టురా. అలాగే అన్నా, ఆస్తి తీసుకుంటా. ఆస్తి అంతా నాకే. నా తమ్ముడు బంగారం. యోవా ఆస్తి అంతా నాకే. అదేంది? గుండె నొప్పి అని అబద్ధం చెప్పి నీ ఆస్తి అంతా రాయించుకున్నా. నా ఆస్తి అంతా పోయింది రా దేవుడా. గుండె నొప్పి అని చెప్పి నా గుండెల మీద అంతే కదరా.